హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ ఎనర్వో సెంటర్, కొత్తపేట, గుంటూరు. చాలా మంది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అంటే ఎక్సర్సైజ్ మేము చేసామా? మా ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంతుంది? అని చాలా మంది అడుగుతున్నారు. డాక్టర్ గారు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నా కెపాసిటీ అని. నేను సింపుల్‌గా ట్రిక్ ఒకటి చెప్తాను. ఏం లేదు, మీరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎంతసేపు మీ హార్ట్ రేట్ చూసుకుంటారు. స్టెప్పులు అన్నీ లెక్కేసుకుంటారు. ఇయన్నీ చేస్తారు. వాటి బదులు మీ హార్ట్ రేట్ చూసుకోండి. మీరు బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ హార్ట్ రేట్ తగ్గడానికి ఎంత టైం పడుతుంది? మీ హార్ట్ రేట్ నార్మల్ స్థాయికి రావడానికి చాలా ఇమ్మీడియేట్‌గా గనుక నార్మల్ స్థాయికి వచ్చినా, మీరు మిగతా వాళ్ళతో పాటు ఎక్సర్సైజ్ అదే అంటే లైక్ 10 స్టెప్పులు ఇద్దరు కలిసి ఎక్కారు. వాళ్ళ హార్ట్ రేట్ 84కి వెళ్ళింది. మీ హార్ట్ రేట్ కనుక 64కే ఉందనుకోండి, మీకు మంచి ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఉన్నట్టు. అంటే మీకు వేగల యాక్షన్ బాగుంది. మీకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. అంటే ఏం లేదు, మీ ఎక్సర్సైజ్ తో పాటు మీ హార్ట్ రేట్ పెరగకూడదు. సపోజ్ మీరు రోజు ఎక్సర్సైజ్ చేసే పర్సన్ ఇద్దరు పరిగెత్తారనుకోండి, రోజు ఎక్సర్సైజ్ చేసే పర్సన్ కి హార్ట్ రేట్ తక్కువే పెరిగింది, సేమ్ డిస్టెన్స్ వస్తే. సో అందుకని నేను చెప్పేది అంటే, మీరు స్టెప్స్ ఎన్ని ఎట్లా లెక్కేస్తారో చాలా మంది వాచ్ పెట్టుకొని అన్ని మానిటర్ చేస్తున్నామని అన్ని చెప్తున్నారు. దాంట్లో అక్కడ మానిటర్ చేయాల్సింది మీరు స్టెప్స్, ఎనర్జీ కన్నా కూడా మనం కొద్దిగా ఎగ్జస్టనల్ గా అంటే కొద్దిగా ఇంక్రీజ్ గా మనం హార్ట్ రేట్ పెరిగేటట్టు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ ఎంత పెరుగుతుంది, పెరిగితే ఎంతసేపట్లో నార్మల్ వస్తుంది. ఎంత స్పీడ్ గా మనకి నార్మల్ అయితే అంత బాగా మన మజిల్స్, మన హార్ట్ అన్ని మన ఎక్సర్సైజ్ అలవాటు పడ్డాయని అర్థం. సో ఈ చిన్న ట్రిక్, మీరు హార్ట్ రేట్ మానిటర్ చేసుకోండి. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా మీ హార్ట్ రేట్ పెరగకపోతే మీ హార్ట్ చాలా బాగా ఉందని అర్థం. హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అని అర్థం. ఇది పూర్ మ్యాన్స్ సిటీ యాంజియో అనుకోండి, అయితే పూర్ మ్యాన్స్ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అనుకోండి. సింపుల్ గా హార్ట్ రేట్ మానిటరింగ్ తో మనం హార్ట్ అటాక్ ఫ్యూచర్ లో వస్తాయా, ఎవరు ఎక్కువ రిస్క్, ఎవరికి ఆటోనామిక్ ఇన్స్టెబిలిటీ అంటే లైక్ ఈ షుగర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ ఎంత ఎక్కువ అవుతుందో తెలుసుకోవడానికి ఈ చిన్న ట్రిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.